ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానము చేద్దాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ మాటలు వినటానికి మాకు ఇచ్చిన మంచి సమయమును బట్టి, ఇంతవరకు సజీవులుగా ఉంచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ సమయంలో నీ మాటలు ధ్యానించుచుండగా మా జీవితాలకు, మా బ్రతుకులకు అవసరమైనటువంటి వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనము. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు మాట్లాడుతున్నటువంటి మాటలు మన హృదయం గురించి ఆయన మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మన హృదయము కలవరపడుతూ ఉంది, మన హృదయము బాధపడుతూ ఉంది, మన హృదయము తొందరపడుతూ ఉంది, ఏమి చేయాలి అని ఆలోచన చేస్తూ ఉంది. కానీ దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, మీ హృదయములను కలవరపడనీయకుడి. అయితే ఇన్ని సమస్యలు ఎదురవుతూ ఉన్నప్పుడు, ఇన్ని శ్రమలు ఎదురవుతూ ఉన్నప్పుడు, ఇన్ని ఇబ్బందులు గుండా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు కలవరం లేకుండా ఎలా ఉంటుంది అని ఆలోచన చేస్తూ ఉన్నవేమో, కలవరపడకుండా ఎలా ఉండగలను అని ఆలోచన చేస్తున్నవేమో. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, కలవరపడనీయకుడి. మరి ఎప్పుడు కలవరపడకుండా ఉండగలమంటే దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, దేవుని యందు నమ్మకం ఉంచినప్పుడు మనకి కలవరము రాదు. మన విశ్వాసము మనకి బలమునిస్తుంది, మన నిరీక్షణ మనకు బలమునిస్తుంది. అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మీ హృదయములను కలవరపడనీయకుడి. మన హృదయము కలవరపడకుండా ఉండాలి అంటే ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ఆయన మాట యందు నమ్మకం ఉంచాలి. ఎప్పుడైతే ఆయన మాటలు లక్ష్య పెడతామో, ఎప్పుడైతే ఆయన మాటలందు విశ్వాసం ఉంచుతామో, మనం ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నా, మనం ఎలాంటి పరిస్థితులు గుండా ప్రయాణం చేస్తూ ఉన్నా, మన బ్రతుకు ఎలా ఉన్నా సరే మనము కలవరపడము. ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నప్పుడు నిరీక్షణ లేనటువంటి ఇతరులు, విశ్వాసము లేనటువంటి ఇతరులు, దేవుని ఎరుగనటువంటి వారు వారి ప్రతి విషయానికి కూడా కలవరానికి గురవుతూ ఉంటాడు, కలత చెందుతూ ఉంటారు, ఏమి చేయాలి అని పరుగులు తీస్తూ ఉంటారు. కానీ దేవుని ఎరిగినటువంటి మనము, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి మనము ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము సెలవించినట్లుగా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, మీ హృదయములను కలవరపడనీకిడి. మన ముందు ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ, మన ముందు ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ, మనం ఎలాంటి బాధలో ఉన్నప్పటికీ దేవుని వాక్యము సెలవిస్తుంది, కలవరపడద్దు అంటుంది. ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే నమ్మకం ఉంచుతారో వాళ్ళు ఎంత మాత్రము కూడా కలవరపడరు. ఎవరు కలవరపడతారంటే ఆయన వాక్యమందు విశ్వాసము లేనివారు, ఆయన వాక్యమందు నమ్మకము లేనివారు, ఆయన మాట నందు విశ్వాసం ఉంచలేని వారు ఏం చేస్తారంటే కలవరపడుతూ ఉంటారు, కలవరపాటుకు గురవుతూ ఉంటారు. ప్రతి చిన్న విషయానికి కలత చెందుతూ ఉంటారు, ప్రతి చిన్న విషయానికి కంగారు పడుతూ ఉంటారు, ప్రతి చిన్న విషయానికి వేదనకు గురవుతూ ఉంటారు. కానీ దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, నీతిమంతులు సింహము వలె గర్జించుదురు. ఎవరు నీతిమంతులంటే ఎవరైతే ఆయన మాటను అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన మాట యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన మాట యందు నమ్మకం ఉంచుతారో వాళ్ళ నీతిమంతులు. వాళ్ళు ఎంత మాత్రమో కలవరపడరు. వారి ముందు ఎలాంటి శ్రమలు ఉండని, వారి జీవితంలో ఎలాంటి శ్రమలు దేవుడు అనుమతించినప్పటికీ, ఎలాంటి ఇబ్బందులను దేవుడు అనుమతించినప్పటికీ వారు ఎంత మాత్రము కూడా కలవరపడరు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఇతరులకు ధైర్యం చెప్తారు, అలాంటి పరిస్థితులు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచుతారు, దేవుని యందు నమ్మకం ఉంచుతారు. ఆ విధంగా మనం ఉండాలి అంటే మనము ఆయన వాక్యం అందు విశ్వాసం ఉంచాలి, ఆయన మాటలందు విశ్వాసం ఉంచాలి. ఎప్పుడైతే ఆ విధంగా విశ్వాసము నమ్మకముతో ఉన్నామో మనం ఎంత మాత్రము కలవరపడము. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, మీ హృదయములను కలవరపడనీయకుడి. సర్వ సృష్టికి కారణభూతుడు, సర్వశక్తివంతుడు మన దేవుడు, భూమి ఆకాశములను సృజించినవాడు. నీకు నాకు ఏం కావాలో ఆయనకి తెలుసు.
కాబట్టి నీవు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను బట్టి నీ కుటుంబంలో నీ జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు బట్టి కలవరపడకుండా ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన వైపు చూసినట్లయితే ఆయన మనకి తప్పనిసరిగా సహాయము చేస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, నీకు వందనాలు దేవా. మేము కలవరపడకుండా దేవ విశ్వాసముతో బ్రతకడానికి నీ కృప చూపించండి. వాక్యమైన ప్రతి బిడ్డను మీరు దర్శించండి, ఆదరించండి, బలపరచండి. నీకు వందనాలు. ఉదయకాల సమయముగా దేవా తండ్రి, ఆర్థిక ఇబ్బందులు నలిగిపోతున్న బిడ్డల కోసం ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. వారి ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయమని అడుగుతూ ఉన్నాం. నీకు వందనాలు. వేలాది స్తోత్రములు ప్రభు. వారి కుటుంబాలను పోషించుకోవడానికి దేవా, వారికి దేవాతని ప్రవేశించే వారి సంపాదన మీరు దీవించి ఆశీర్వదించండి. నీ స్తోత్రములు తండ్రి. దేవా బిడ్డలందరికీ దేవాతని ప్రవేశించే ఆర్థిక సమృద్ధిని దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.